ఈ పాలనలో అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారు ఆ తమ్ముడు. గత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఆ నేతను పట్టుకునే ఆలోచన పోలీసులకు లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాకీల తీరుపై ఆ జిల్లా కూటమి పార్టీల కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇంతకీ ఎవరా నేత? పట్టుకునే విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారా? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అరాచకవాదులుగా ముద్రపడ్డారు. వీరి దాష్టికాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. జగన్ జమానాలో ఈ అన్నా తమ్ముడి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతాన్ని సొంత సామ్రాజ్యంగా మలుచుకొని ఆటవిక రాజ్యంగా మార్చేశారన్న విమర్శలు లేకపోలేదు. వనరులన్నీ దోచుకుని తమ దందాలు, దాడులతో నియోజకవర్గాన్ని చెంబల్లోయగా మార్చేశారన్న విమర్శలొచ్చాయి. వైసీపీ మూకలను తాలిబన్లులా తయారు చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పేవారు. మహిళలన్న సంస్కారం లేకుండా అసభ్య పరుష పదజాలంతో దుర్భాషలాడేవారు. ఇది ఈయన ఆటవిక ప్రవృత్తి, అరాచక ప్రవర్తనకు అద్దం పట్టింది. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యవస్థలంటే గౌరవం, నమ్మకం లేకుండా వ్యవహరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన హింస, ఈవీఎం విధ్వంసం దేశ ప్రజలను ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2024 మే 13న పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దీంతో రామకృష్ణారెడ్డితో పాటు సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పైన కేసు నమోదైంది. మే 14న కారంపూడి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకోబోయిన అప్పటి సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి సోదరులు దాడి చేయడంతో అన్ని ఘటనలపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరు పరారయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడంతో ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వీరు సృష్టించిన విధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఆ తర్వాత దాన్ని కొట్టివేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ఉన్నట్టు గుర్తించి గతేడాది జూన్ 26న అరెస్టు చేశారు. ఈ కేసుల్లో కొంతకాలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో బయటకొచ్చారు. కానీ ఇతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల హింస కేసు ఒక్కటే కాదు, వైసీపీ పాలనలో చేసిన అరాచకాలపైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 15 కేసులున్నట్టు సమాచారం. అప్పట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పెత్తనం మాత్రం సోదరుడు వెంకట్రామిరెడ్డిదే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడి ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో అసలే పగలు, ప్రతీకారాలు ఎక్కువ. వెంకట్రామిరెడ్డి కనిపిస్తే చాలు తమ ప్రతాపం చూపాలన్న కసితో కూటమి పార్టీల క్యాడర్ రగిలిపోతుంది. ఈయన ఎక్కడ ఉన్నది పోలీసులు గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ అరాచక వారితో పల్నాడు జిల్లా పోలీసులు లాలూచి పడ్డారా అన్న అనుమానాలు లేకపోలేదు. జిల్లా పోలీసుల్లో కొందరు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాంటి వారి ద్వారా వెంకట్రామిరెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని అంటారు. ఈయన తలదాచుకుంటున్న స్థావరాలు, వాడుతున్న ఫోన్ నంబర్లు పోలీసుల్లో కొందరికి తెలుసంటారు. కానీ లాలూచి వ్యవహారంతో అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కదలికలు తెలిసినా అరెస్టు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. పల్నాడు జిల్లా పోలీసులకు అంత సమర్థత లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అంటోంది. మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండడంపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైందని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి కూటమి పాలకులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.